హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బీ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా 4660 పోస్టులకి. మనకి మినిమం అర్హత ఎంత ఉండాలంటే 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. దీనికి చేరగానే జీతం కూడా మీకు 45,000 వరకు ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మనం దీనికోసం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటి అంటే rrbsikindrabad.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. ఇది మనకి రైల్వేలో ఓన్లీ సికింద్రాబాద్కి సంబంధించింది మాత్రమేనండి. సో సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ చూసుకోవాలంటే మీరు ఏ స్టేట్తో అయినా చూసుకోవచ్చు. ఇక్కడ నోటీసెస్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి CEN నంబర్ RPF 01 అండ్ 02 అని ఉంది కదా. నోటీస్ రిగార్డింగ్ ఇష్యూ ఆఫ్ డీటెయిల్డ్ అన్నారు కదా. క్లిక్ హియర్, అది క్లిక్ చేస్తే నోటీస్ ఈ విధంగా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు ఇది ఏంటంటే మనం సికింద్రాబాద్ వెబ్సైట్కి వెళ్ళి చూస్తున్నాం ఈ నోటిఫికేషను. ఇది అందరికీ కూడా ఇచ్చారు ఆల్రెడీ. 1 అనేది రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్కి RPF 2 అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2 అనమాట. ఇదేమో కానిస్టేబుల్స్కి, రెండిటికి కూడా ఇచ్చారండి. అది ఎప్పుడంటే మనకి ఎప్పుడో మార్చిలోనే ఇచ్చేశారు. మళ్ళీ లేటెస్ట్గా డీటెయిల్డ్ నోటిఫికేషను అండ్ డీటెయిల్ RPF 2 అనేది మనకి 15th 4 అంటే మనకి ఏప్రిల్ 15th నుండి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇస్తా అంటున్నారు. ఇప్పుడైతే మామూలు నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. ఇది మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ మనకి అన్ని స్టేట్ల వైజ్గా ఇచ్చారు చూడండి, ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇండియాలో అన్ని స్టేట్ల వైజ్గా ఇచ్చారనమాట. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఆ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవాలి. మనమైతే ఇక్కడ సికింద్రాబాద్ కాబట్టి www.rrbsikindrabad.gov.in. ఇప్పుడు వెబ్సైట్కి వచ్చాం కదా, సేమ్ వెబ్సైట్ అనమాట. అయితే డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మీకు మళ్ళీ 15th ఏప్రిల్నే రిలీజ్ చేస్తారు. అప్పుడు ఇంకా మళ్ళీ క్లియర్గా చూద్దామండి. ఇప్పుడు నేనైతే డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. ఇదేమో సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అంటున్నారు చూడండి ఇక్కడ. సో ఇదనమాట, రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్స్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్. సో RPF అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనమాట. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ అంటున్నారు కదా. ఇక్కడ చూద్దాం, డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారండి. ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ RPF 01 అనేదేమో సబ్ ఇన్స్పెక్టర్స్కి, 2 అనేది కానిస్టేబుల్స్కి. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 15th 4 అనుకున్నాం కదా. అండ్ క్లోజింగ్ డేట్ మనకి May 14th వరకు కూడా టైం ఉంది అండి. 1 month టైం ఇచ్చారనమాట. సో వేకెన్సీస్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ అండి. పే లెవెల్ వాళ్ళకి 6 ప్రకారం ఉంటుందన్నమాట పే స్కేలు. అదేవిధంగా కానిస్టేబుల్కి వచ్చేసి పే లెవెల్ 3 ప్రకారం ఉంటుంది. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్కి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటున్నారు. సో గ్రాడ్యుయేషన్ అంటే ఏ డిగ్రీ అయినా కూడా చేస్తున్న వాళ్ళు అప్లై చేయొచ్చు సబ్ ఇన్స్పెక్టర్స్కి. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్ట్కి వచ్చేసి 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అంటున్నారు. సో 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి కానిస్టేబుల్కి అప్లై చేయాలంటే. మనకి ఇనీషియల్గా బేసిక్ పే వచ్చి మీకు సబ్ ఇన్స్పెక్టర్కి 35,400 ఉంటుంది. అదేవిధంగా కానిస్టేబుల్కి 21,700 ఉంటుంది. మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 45,000 వరకు శాలరీ వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా దీనికి ఏజ్ లిమిట్ సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చి మినిమం 20 years, మ్యాక్సిమం 28 years ఉండాలన్నమాట. అది ఎప్పటికంటే July 1st వరకు. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులకి మినిమం 18 years, మ్యాక్సిమం 28 years ఉండాలి. సో ఈ విధంగా ఉండాలండి ఏజ్ లిమిట్. వేకెన్సీ డీటెయిల్స్కి వస్తే మీకు సబ్ ఇన్స్పెక్టర్లో 452 ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా కానిస్టేబుల్కి 4,208, టోటల్ వచ్చి మీకు 4,660 వేకెన్సీస్. అంటే ఇది చాలా భారీ నోటిఫికేషన్ అని చెప్పాలి ఫ్రెండ్స్. సో మీరు ముందుగానే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు 15th 4 నుంచి మీరు అప్లై చేసుకోవడానికి ఇస్తారు వెబ్సైట్లో. ఈలోపు మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్ బిలో, అంటే SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, మైనారిటీస్ ఆర్ EBC ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసు, వీళ్ళకి మాత్రము 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అది కూడా షెల్ బి రిఫండెడ్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ యాజ్ అప్లికబుల్ ఆన్ అపియరింగ్ ఇన్ ద CBT. అంటే మనకి ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు కదా
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత బ్యాంక్ ఛార్జెస్ మాత్రం కట్ చేసుకొని ఈ 250లో రిమైనింగ్ అంతా మనకి రిఫండ్ చేసేస్తారంట ఎగ్జామ్ అయిపోయాక. అదేవిధంగా రిజర్వేషన్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళు కాకుండా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ మైనారిటీస్, ఈబీసీ వీళ్ళు కాకుండా రిమైనింగ్ అందరూ కూడా 500 రూపీస్ పే చేయాలండి. దానిలో మీకు 400 అయితే రిఫండ్ చేస్తారు. అది కూడా మీకు బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకొని, అది ఎప్పుడంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత అనమాట. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు వెబ్సైట్లన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా. అన్ని స్టేట్ల వైజ్గా మీకు వెబ్సైట్ కూడా క్లియర్గా ఇస్తున్నారు. 15th నుంచి అయితే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు డీటెయిల్ నోటిఫికేషన్ పెట్టిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అండ్ ఎలిజిబిలిటీ, మీకు ఎవరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ మీరు ఏజ్ ఇవన్నీ చూసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రిపరేషన్ అయితే మీరు ఇప్పుడే స్టార్ట్ చేసేసుకోవచ్చు. మీకు టైం కూడా ఉంది కాబట్టి ఇమీడియట్గా స్టార్ట్ చేసేసేయండి. నేను మీకు డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో చేసి పెడతాను. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్